అనగనగా రామాపురం అనే ఒక గ్రామంలో సిద్ధయ్య అనే ఒక ఆసామి ఉండేవాడు. అతను తన దగ్గర పనిచేసే గిరీశం, సురేశం ఇద్దరి దగ్గరికి వచ్చి ఒకరోజు ఇలా అన్నాడు. ఒరేయ్, మన పక్క గ్రామమైన వీరయ్యపల్లికి వెళ్ళి మనకి రావాల్సిన పంట డబ్బులు రేపు ఉదయానికల్లా త్వరగా తీసుకురండి, సరేనా అని చెప్పి తన ఇద్దరి పని వాళ్ళని అక్కడి నుండి పంపిస్తాడు. అలా వాళ్ళు నడుచుకుంటూ పొలాల వెంబడి నడుస్తూ ఊరు దాటేసరికి చీకటి పడుతుంది. చీకటి పడటంతో గిరీశం సురేశంతో ఇలా అంటాడు. ఒరేయ్ సురేశం, ఎలాగో చీకటి పడింది, ఈ రాత్రికి ఇక్కడే నిద్ర చేసి రేపు ఉదయాన్నే బయలుదేరుదాం, ఏమంటావు? అవునరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఈ చీకట్లో ఎలాగో మనం ప్రయాణం చేయలేము అని చెప్పి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. గిరీశం పడుకుంటాడు. సురేశంకి మాత్రం ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. దాంతో అక్కడి నుంచి లేచి సరదాగా కాసేపు అలా నడుద్దామని లేస్తాడు. అలా అడవిలోకి ఎంచక్క కొంత దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా సురేశంకి ఒక గాజు సీసా తారసపడుతుంది. అది చూడగానే ఏమీ ఆలోచించకుండా ఆ సీసాకున్న మూతను తీసేస్తాడు. అలా తీయగానే ఆ గాజు సీసాలో నుంచి ఒక పొగ ఆకారం నెమ్మదిగా పైకి వస్తూ పెద్ద ఆకారంతో తన ముందుకు వస్తుంది. అది చూసి సురేశం ఇలా అంటాడు. ఏంటి పొగ ఇంత పెద్దగా ఉంది, భలే వింత ఆకారంలో ఉందే, ఏంటో వింత చూద్దాం అని అంటూ ఉండగా ఆ పొగ పెద్ద రాక్షస ఆకారంలోకి వస్తుంది. అది చూసి సురేశం వెంటనే ఒక పరుగు అందుకుంటాడు. కాసేపటికి ఆ రాక్షసుడు సురేశం వెళ్ళిన దారిని వెంబడించాడు. ఈలోగా గిరీశం అలికిడికి నిద్రలేచి సురేశం ఎక్కడా అని కంగారుగా అటు ఇటు అడవిలోకి చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా సురేశం పరుగున గిరీశం దగ్గరికి వస్తాడు. గిరీశాన్ని చూస్తూ సురేశం ఇలా అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు సురేశం, నేను చాలా కంగారు పడ్డాను. దానికి సురేశం అక్కడ జరిగిందంతా గిరీశంకి వివరించి చెప్తాడు. చెప్పి సురేశం వెనకాల నుంచొని ఉంటాడు. ఈలోగా రాక్షసుడు గాల్లోంచి ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ ముందు నుంచుంటాడు. నుంచొని చాలా ఆత్రంగా చేతులు నిమురుకుంటూ ఇలా అంటాడు. ఆహా, నాకు చాలా రోజుల తర్వాత భోజనం దొరికింది, ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మిమ్మల్ని ఇద్దరినీ తినేస్తాను అని అంటూ ఉండగా ఇద్దరిలో గిరీశం ఒకసారి రాక్షసుడితో ఇలా అంటాడు. నువ్వు రాక్షసుడు ఏంటి, నీ మొహం పెద్ద గారడీ వాళ్ళలాగా ఉన్నావు, ఏదో రాక్షసుడి వేషం వేసి మమ్మల్ని ఆట పట్టిస్తున్నావు. నేను నిజంగానే రాక్షసుడిని, వేషం కాదు. నువ్వు చూస్తుండగానే అటువైపు నుంచి ఇటువైపుకి ఎగురుకుంటూ వచ్చాను, చూడలేదా? నువ్వు రాక్షసుడు ఏంటి, గాలిలో ఎగిరి వచ్చేస్తే రాక్షసుడి అయిపోతావా? కావాలంటే నువ్వు మాయమైపోయి తిరిగి కనపడు, అప్పుడు మేము నమ్ముతాము నిజమైన రాక్షసుడువో కాదో. అదెంత పని, ఇప్పుడే చూపిస్తాను, చూడండి ఎలా మాయమవుతాను. అలా రాక్షసుడు మాయమై తిరిగి మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. అది చూసి గిరీశం ఇలా అంటాడు. సరే, అయితే నువ్వు నిజంగా రాక్షసుడు అయితే నీకు ఆఖరి పరీక్షగా నువ్వు ఏ సీసాలో నుంచి అయితే బయటకు వచ్చావో అదే సీసాలోంచి మళ్ళీ నేను చూసేటప్పుడు వస్తే అప్పుడు నమ్ముతాను. అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కావాలంటే చూడు. ఇప్పుడే ఆ సీసాను నేను ఇక్కడికి రప్పించి అందులోకి పొగ రూపంలో దూరి మళ్ళీ పొగ రూపంలోనే బయటికి వస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని తినేస్తాను అని రాక్షసుడు అనగానే సీసా అక్కడికి చేరుతుంది. గిరీశం చూస్తూ ఉండగానే రాక్షసుడు పొగ రూపంలో ఆ సీసాలోకి వెళ్తాడు. అలా వెళ్ళాడో లేదో గిరీశం ఆలస్యం చేయకుండా మూత తీసి సీసాని మూసేస్తాడు. మూసేసి దేవుడికి దండం పెట్టుకొని ఇలా అంటాడు. రారా సురేశం, ఇంక మనం త్వరగా ఊరు చేరుకుని భూత వైద్యుణ్ణి తీసుకొచ్చి రాక్షసుడికి తగిన శాస్తి చేద్దాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దీంతో మోసపోయానని గ్రహించి ఆ రాక్షసుడు ఎంతో కోపంతో ఆ సీసాలోంచి బయటికి రావటానికి ఎంతో శ్రమిస్తూ కాలితో తంతూ అన్ని విధాలా ప్రయత్నం చేస్తాడు. అలా గిరీశం తన తెలివితో రాక్షసుడికి ఆహారం కాకుండా తప్పించుకుంటారు.